ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు గోంగూర నూపప్పు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కావలసిన పదార్థాలు: అట్ట కడిగిన గోంగూర, 15 ఎండుమిర్చి, టేస్ట్కి సరిపడ ఉప్పు, 1 స్పూన్ చింతపండు పేస్టు, నూపప్పు అరకప్పు. తయారు చేసుకునే విధానం: కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత నూపప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో 1 స్పూను ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోండి. కాసేపటి గోంగూర అంతా ఉడికిపోతుంది. చూడండి, గోంగూర అంతా ఉడికిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న నూపప్పు, ఎండుమిర్చి మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకుని దీంట్లో వేసుకోండి. ఉప్పు, చింతపండు పేస్టు వేసుకుని మొత్తం అంతా కలుపుకోండి. కలిపిన తర్వాత మిక్సీలోకి తీసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. కడాయి తీసుకుని దాంట్లో 3 స్పూన్లు ఆయిల్ పోయండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఆవాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు 3 వేసుకోండి. తాలింపు వేగిన తర్వాత గోంగూర వేసుకోండి. దీంట్లో వాటర్ పోయలేదు కదా, చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూడండి, ఆయిల్ అంతా ఎలా పైకి వస్తే గోంగూర రెడీ అయిపోయినట్టే. తినే ముందు గోంగూరలో ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.